హాయ్ హలో అందరికీ. నైట్ బాగా ఆకలేసిందండి, చికెన్ తిందామనిపించింది. అందుకే కేజీ చికెన్ తీసుకురామని చెప్పాను. నా దురదృష్టం ఏంటో చికెన్ తీసుకొచ్చినందుకో ఏంటో పవర్ కట్ అయిపోయిందండి. పవర్ కట్ అయినందువల్ల మాకు కరెంట్ లేకపోవడాన్ని ఇంట్లో సరిగ్గా డిన్నర్ ఫినిష్ చేయలేదండి. చికెన్ అంతా అలా మిగిలిపోయింది. రాత్రి మిగిలిన అన్నాన్ని నేను ఈ విధంగా గంజి పోసి ఉప్పు పచ్చిమిరకాయ వేసి నానబెట్టుకున్నానండి. నేను అస్సలు అన్నం వేస్ట్ చేయనండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, నేను అన్నాన్ని అయితే అస్సలు వేస్ట్ చేయను. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కోసం రసం పెట్టేశానండి. మార్నింగ్ లేచి ముందుగా నేను చేసే పని ఏంటంటే ఇల్లు నీట్గా పెట్టుకొని అంట్లు షింక్లో లేకుండా క్లీన్ చేసుకుంటానండి. మా పిల్లలు ఇంకా లేగలేదండి. ఈ గదిలో 3 ఫ్యాన్లు తిరుగుతున్నాయండి. అయినా సరే మా పిల్లల్ని దోమలు గట్టిగా కుట్టేస్తున్నాయండి. ఈ గుడివాడ దోమలకు పుట్టినిల్లు అంటారండి, అది నిజమే. పిల్లలు ఆడుకున్న బొమ్మల నేను నీట్గా సర్దేసుకున్నాను. మా హస్బెండ్ స్నానానికి వెళ్ళిపోయారు. బట్టలు నానబెట్టేసుకున్నానండి. వరండా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడే సన్ రైజ్ అవుతుందండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.